మీకు ఛత్రపతి సినిమా యాదుకుందా? స్టార్టింగ్లో శ్రీలంకలో ఉన్న మన ఇండియన్స్ పైన శ్రీలంక వాళ్ళు దాడి చేస్తుంటే ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయే ప్రజల్ని చూపిస్తారు చూడుర్రి. అప్పటికప్పుడు ఇమీడియట్గా ఉన్నదంతా ఇడిచిపెట్టుకొని పిల్లలు బతికినా జాలని, తల్లిదండ్రులు అక్కడ ఉన్నా కానీ పిల్లలు బతికినా జాలని ఇల్లు గాలబెడుతుంటే ఓడలెక్కించి పంపించేస్తారు చూడుర్రి. అటువంటి సిచ్యువేషన్ మన రియల్ లైఫ్లో వస్తే ఎట్లుంటుంది? అఫ్ కోర్స్ మొన్న వెస్ట్ బెంగాల్లో April 8th రోజు, 11th రోజు, 12th రోజు అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ఎస్పెషల్లీ హిందూస్కి అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. 400 నుంచి 500 మంది హిందూస్ విత్ ఫ్యామిలీ వాళ్ళ ఉన్న ఊరిని, కన్నతల్లిని, సొంత ఇంటిని అన్ని వదిలేసి అప్పటికప్పుడు రాత్రికి నది దాటి వేరే డిస్టిక్ వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం అక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇంత దారుణమైన సిచ్యువేషన్ జరుగుతుంటే ప్రాణభయంతో పబ్లిక్ పారిపోతూ ఉంటే ఒక మినిస్టరు మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ప్రజలు వెస్ట్ బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్కే పోతారు కానీ వేరే రాష్ట్రానికి పోతలేరు కదా, ఇది ఒక పవిత్ర స్థలము, ఇది పెద్ద ఇష్యూ కాదు, మీరు ఇష్యూ చేయాలని ట్రై చేస్తున్నారు అని అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. చూడండి అక్కడ గవర్నమెంట్ ఎంత గలీజ్గా ఉందో. అసలు 8th రోజు ఏం జరిగింది, 11th రోజు ఏం జరిగింది, 12th రోజు ఏం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, అసలు అక్కడ అంత వైలెన్స్ జరగడానికి వెనకాల ఉన్న అసలు నిజాలు ఏంటి, అండ్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇటువంటి అన్ని ముచ్చట్లు కొట్టే తెచ్చే విధంగా మీ ముందు పెట్టబోతున్నా. జరా సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. ఫస్ట్ థింగ్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ గురించి చెప్పనక్కర్లేదు. 2011 నుంచి 2025 వరకు ఇప్పటికీ కంటిన్యూస్గా తనే పాలిస్తుంది, ఏలుతుంది, నాశనం పట్టిస్తుంది. 2011 నుంచి ఇప్పటి వరకు మత కల్లోలాలు, మత విధ్వంసాలు, రోహింగ్యాలకి షెల్టర్ ఇవ్వడం, ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహించడం, ఇవే చేస్తుంటారు వాళ్ళు. సరే, ఇవన్నీ పక్కన పెడితే 8వ తారీఖు ఏం జరిగింది? 8th రోజు అమెండ్మెంట్ బిల్ పాస్ అయిన తర్వాత నిరసనలు స్టార్ట్ అయినాయి, ప్రొటెస్టులు స్టార్ట్ అయినాయి. మన హైదరాబాద్లో కూడా జరిగింది, చాలా పీస్ఫుల్గా జరిగింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది, అయినా పీస్ఫుల్గా జరిగింది. అయితే మహారాష్ట్రలో జరిగింది, బెంగళూరులో జరిగింది, ప్రతి చోట జరిగింది, కానీ అంతటా పీస్ఫుల్గా జరిగింది. నిరసన లెక్క జరిగింది. వాళ్ళకు అమెండ్మెంట్ బిల్లు నచ్చలేదు, దీన్ని మార్చాలి అని వాళ్ళ మనసుకు నొచ్చుకున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ బిల్లు ఇట్లున్నప్పుడు దాన్ని మార్చడానికి ఒక కొత్త చట్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక వర్గము, ఏదో ఒక ప్రాంతము, ఏదో ఒక పబ్లిక్ ఖచ్చితంగా నొచ్చుకుంటారు. దాన్ని నిరసన తెలియజేస్తారు, శాంతియుతంగా చేస్తారు, హ్యాపీ. అయితే వెస్ట్ బెంగాల్లో మాత్రం శాంతియుతంగా జరగలేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న గవర్నమెంట్ ఇచ్చే లీనియస్ అట్లాంటిది. అయితే వెస్ట్ బెంగాల్లో 8th రోజు ముర్షిదాబాద్ అనే ఏరియా నుంచి, అక్కడ ఉమాపూర్, జంగీపూర్ సంథింగ్ కొన్ని ఏరియాలు ఉన్నాయి, అక్కడ నుంచి కొంతమంది ముస్లిమ్స్ వచ్చి రోడ్డుని బ్లాక్ చేశారు, హైవేని బ్లాక్ చేశారు, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది కలిగేటట్టు చేశారు, నేషనల్ హైవేస్ని బ్లాక్ చేశారు. ఈ టైంలో పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైంది. అప్పుడు లాఠీ చార్జ్ దాకా పోవాల్సి వచ్చింది, ఆ తర్వాత టియర్ గ్యాస్ కూడా వదలాల్సి వచ్చింది. వీళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా వైలెన్స్కి దిగిర్రు. అక్కడ పోలీసు వాళ్ళని రాళ్లతో కొట్టిరు, పోలీసు వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేశారు, దాంతోపాటు వెహికల్స్ కాలబెట్టిరు, అక్కడ ఉన్న పబ్లిక్ బస్సులు కానీ, బైక్స్ కానీ, పోలీస్ వెహికల్స్ కానీ కాలబెట్టిరు. ఇలాంటిదంతా జరిగింది. ఆఖరికి వస్తే 150 మందిని అరెస్ట్ చేసి ప్రొటెస్ట్ని అయితే కంట్రోల్లోకి తీసుకొచ్చారు పోలీసు వాళ్ళు. పూర్తి స్థాయిలో జరిగిందంటే కాలేదు, కానీ జరిగింది. అండ్ దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ప్రొటెస్ట్ జరిగింది అనడానికి పెద్ద థియరీ ఉంది, అండ్ ఎవరెవరు జయించారు కూడా మనం చెప్పుకోవచ్చు. సరే, దాని గురించి మాట్లాడే ముందు ఈ రోజు బాగానే ఉందబ్బా, జరిగింది, అరెస్ట్ చేసిరు, అంత బాగానే ఉంది. 11th వరకు కామ్గానే ఉన్నట్టుగానే ఉన్నారు. అయితే 8th రోజు, 9th రోజు, 10th రోజు SDPI అనే ఒక పార్టీ ఉంది, అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఉంది. యాక్చువల్లీ ఇది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని ఇదివరకు బ్యాన్ చేసిన ఒక పార్టీకి సంబంధించిన తోక. అది బ్యాన్ చేస్తే అందులో నుంచి సభ్యులు వచ్చి పేరు మార్చుకొని ఇంకో పార్టీ పెట్టారు. అది ఎందుకు బ్యాన్ చేశారంటే మత కల్లోలాలు సృష్టిస్తారు అని చెప్పి బ్యాన్ చేశారు. సో అటువంటి పార్టీ నుంచి వచ్చిన ఇంకో పార్టీ, వీళ్ళు కూడా మత కల్లోలాలు, మత విద్వేషాలు సృష్టించడమే పని. అయితే మెజారిటీ ముస్లిమ్స్, మైనారిటీ హిందూస్ ఉన్న ఏరియాల్లో వీళ్ళు విధ్వంసాలు క్రియేట్ చేయడానికి ఒక ప్లానింగ్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 11th రోజు ఈ అల్లర్లు అన్నీ జరిగినాయి, వైలెన్స్ అంతా జరిగింది, కమ్యూనల్ వైలెన్స్ జరిగింది, మర్డర్లు జరిగినాయి, లిటరలీ హిందూస్ని మర్డర్ చేసిరు. ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటంటే, ఈ SDPI 3 రోజుల పాటు అక్కడున్న లోకల్ ముస్లిమ్స్ ఇంటికి పోయి ఈ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది కదా, దీంతో మనకి ఇక్కడ లైఫ్ లేదు, ఇండియాలో ముస్లిమ్స్ల ఆస్తులన్నీ గుంజేసుకుంటారు, మనకి ఉన్న ఇండ్లు తీసుకుంటారు, మనకున్న జాగాలు తీసుకుంటారు, మనల్ని రోడ్లో పడేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు అని చెప్పి చాలా తప్పుడు కథనాలు చెప్పారు. అండ్ మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ కూడా దీనికి బలాన్ని ఇచ్చింది. మమతా బెనర్జీ 8th రోజు ప్రొటెస్ట్ తర్వాత ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఈ బిల్లు ముస్లింలకి చాలా దారుణమైన బిల్లు, సో ఇది చాలా ప్రమాదం కాబట్టి మనం మన రాష్ట్రంలో దీన్ని అమలు చేసేదే లేదు అని చెప్పి ఒక పాయింట్ చెప్పింది. అంటే ఈ బిల్లు వల్ల దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ పెద్ద నష్టం జరగబోతుంది అని క్రియేట్ చేసి చెప్పింది. ఈ బిల్లు గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతా, తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు కాదు. అయితే ఈ బిల్లు వల్ల ముస్లిమ్స్కి ఏమైనా నష్టం ఉందా అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం.
కానీ దానికంటే ముందు ఇలా చెప్పింది అనగానే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకమైన విప్లవం అనేది స్టార్ట్ అయింది. అంటే ఓకే, ఈ బిల్లు వల్ల దేశం మొత్తంలో ఉన్న మన ముస్లిం కమ్యూనిటీకి పెద్ద నష్టం జరగబోతుంది, మన ఇల్లు తీసుకుంటారు, మన జాగాలు తీసుకుంటారు, మన అంతా రోడ్లు పడేస్తారు అనే సెన్స్ వేరు. అండ్ యువతకి ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు అయితే ఖచ్చితంగా అందరూ నమాజ్కి వస్తారు. ఆ టైంలో 3 వరకు అంటే మధ్యాహ్నం వరకు కూడా కంప్లీట్గా నమాజ్ అయిపోయేంత వరకు కూడా అంతా బాగానే ఉంది. కానీ మసీదులలో వీళ్ళందరికీ ఈ ఎస్డిపిఐ సంస్థ దీనివల్ల మనం ఘోరంగా నష్టపోబోతున్నాం, వీళ్ళంతా మనల్ని చేస్తున్నారు, మన ముస్లిమ్స్ మీద తొక్కి పెట్టేస్తున్నారు అన్న సెన్స్లో బాగా ఎక్కిచ్చేసారు. ఎక్కియంగానే వీళ్ళంతా కలిసిపోయి దాదాపు 5,000 మంది జమ అయ్యారు మధ్యాహ్నం వరకు. ఇది ఒక్కరోజు జరిగింది కాదు, దానికంటే ముందు నుంచి జరిగింది. కానీ ఫ్రైడే రోజు బలంగా మెసేజ్ అందరూ ఒక చోటికి చేరడానికి కుదిరింది. అందరూ రోడ్ల మీదకి వచ్చారు. శంషేర్గంజ్ లాంటి ఏరియాలలో రోడ్ల మీదకి వచ్చి ఎక్కడైతే మైనార్టీ హిందూస్ ఉన్నారో, ఎక్కడైతే మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారో ఆ ఏరియాస్ వాళ్ళంతా బయటకు వచ్చి విధ్వంసం సృష్టించారు. ఈవెన్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే భయంతో హిందూ ఫ్యామిలీస్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళ ఆన్సర్ కూడా చేయలేదు. అంటే దీని వెనకాల ఎవరున్నారో మీరు అర్థం చేసుకోరు. బీభత్సం సృష్టించారు. ఎంత అంటే యాక్చువల్లీ వీళ్ళు ప్రొటెస్ట్కి దిగినట్టు కాకుండా స్టార్టింగే రాళ్లతోటి హిందూస్ ఫ్యామిలీస్ ఉన్న ఇళ్ళ మీద రాళ్లతోటి దాడి చేశారు. ఆ తర్వాత వాళ్ళకున్న షాపులు ఉంటాయి కదా, షాపులో దాడి చేసి సామాన్లు మొత్తం ఎత్తుకొని పోయారు. వీళ్ళు నిజంగా నిరసన చేద్దాం అనుకున్నారా, దొమ్మి చేద్దాం అనుకున్నారా? నిజం చెప్పురి, వాళ్ళకి వక్ఫ్ బిల్ గురించి పోరాటం చేసేటోడు దొంగతనాలు ఎందుకు చేస్తాడు? నిజం చెప్పురి, అక్కడ దొంగతనం చేస్తారా? వాళ్ళు దొంగతనం చేశారు. దొంగతనం కాదు, హిందూ ఫ్యామిలీస్ ఉన్న ఇండ్ల మీదకి పోయి డోర్లు వాళ్ళని కొట్టి ఈవెన్ డోర్లు ఓపెన్ చేయకపోతే ఇక్కడనే మనం హరగోబింద్ దాస్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలి. శంషేర్గంజ్లో ఉండే ఫ్యామిలీ, హిందూ ఫ్యామిలీ. అయితే వీళ్ళు భయంతో తలుపు మూసుకున్నారు. హరగోబింద్ దాస్కి 65 సంవత్సరాలు, వాళ్ళ కొడుకు చందన్ దాస్ 45 సంవత్సరాలు. చందన్ దాస్ భార్య పింకీ దాసు, హరగోబింద్ దాస్ భార్య వచ్చేసి పెరోల్ దాసు. అండ్ ఈ చందన్ దాస్కు ముగ్గురు పిల్లలు పెరోల్ దాసు అంతా కలిసి అటక మీదకి ఎక్కి పైన దాక్కుంటే కింద పింకీ దాసు, చందన్ దాసు, హరగోబింద్ దాస్ మాత్రమే ఉన్నారు. తలుపులు 4 సార్లు కొట్టినా కానీ తీయలేదు. 4 సార్లు పలగొట్టడానికి ప్రయత్నం చేసినా కానీ వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు. 5వ సారికి తలుపులు పగలగొట్టి, చెక్క తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చేసారు. తలుపులు కొడుతుంటే తీయవా నువ్వు అని వాళ్ళిద్దరిని బయటకు గుంజి కత్తితో పొడిచి ఇష్టం ఉన్నట్టుగా పొడిచి చంపేశారు అక్కడ దక్కనే స్పాట్. పింకీ దాస్ అని ఆమె కాళ్ళు పట్టుకొని మీకు దండం పెడదాం, మమ్మల్ని వదిలేయండి, మేము ఏమీ చేయలేదు, మా తప్పేం లేదు అని ఎంత బతిలాడినా వినకుండా క్రూయల్గా ఆమెను కూడా కొట్టిరు, తన్నీరు. ఇది జరిగింది. సో ఇలాంటి అల్లర్లు, ఇలాంటి దోపిడీలు ఆ రోజు 3 గంటల విధ్వంసం సృష్టించారు అక్కడ ఉన్న ముస్లిమ్స్. దేశం మొత్తంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇట్లా ఉన్నారని నేను అనట్లేదు. నా సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో నా ఫ్రెండ్ సర్కిల్ బొచ్చినంత మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆ యాక్ట్ మీద కానీ, పూర్తి స్థాయిలో ఆ అమెండ్మెంట్ మీద కానీ నాలెడ్జ్ లేని వాళ్ళు అండ్ పోరాటం చేయాల్సిన విధానం తెలియని వాళ్ళు సందులో సడమి అని దొమ్మిలు చేసేటోళ్ళంతా కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. అల్లరి మూకలు లెక్క మారారు అన్నట్టు. ఇదంతా జరుగుతుంటే పోలీసు వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ అస్సలు ఏమాత్రం రియాక్ట్ కాలేదు. దెబ్బకి ప్రాణభయంతో అక్కడ ఉన్న వాళ్ళంతా, ప్రజలంతా కూడా రాత్రికి రాత్రి ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, చంపేస్తారని చెప్పి ఈ హరగోబింద్ దాస్ లాంటి వాళ్ళ గురించి తెలిసిన తర్వాత అందరూ అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టారు. నది దాటి వేరే ఊరికి పోతే అక్కడున్న చాలా మంది ప్రజలు వీళ్ళకి షెల్టర్ ఇచ్చి, వీళ్ళకి తిండి పెట్టి చూసుకున్నారు. ఇదంతా జరిగింది భయ్. ఇదంతా 11th రోజు జరిగింది. 12th రోజు కూడా మళ్ళీ దాడులు చేశారు. 11th రోజు ఈ మనుషుల మీదనే కాదు, రైల్వే ట్రాక్ని పాడు చేశారు, నేషనల్ హైవే 12ని బ్లాక్ చేశారు, పోలీస్ వెహికల్స్ని కాలబెట్టారు, పబ్లిక్ వెహికల్స్ని కాలబెట్టారు, బస్సులను కాలబెట్టారు, బైకులను కాలబెట్టారు, రైల్వే ట్రాక్ని బ్రేక్ చేశారు, రకరకాల హింసలకు పాల్పడ్డారు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ జరుగుతుంటే ప్రాణభయంతో పబ్లిక్ పారిపోతూ ఉంటే ఒక మినిస్టరు మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ప్రజలు వెస్ట్ బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్కే పోతున్నారు కానీ వేరే రాష్ట్రానికి పోతలేరు కదా, వెస్ట్ బెంగాల్ సేఫ్ కాబట్టి వెస్ట్ బెంగాల్కే పోతున్నారు కదా, ఇది ఒక పవిత్ర స్థలము, ఇది పెద్ద ఇష్యూ కాదు, మీరు ఇష్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. చూడండి అక్కడ గవర్నమెంట్ ఎంత గలీజ్గా ఉందో. 11th రోజు జరిగిన విషయాల మీదకి వెళ్ళి కోర్టు అప్పటికప్పుడు స్పందించి, సండే రోజు హాలిడే అయినా కానీ డైరెక్ట్గా కోర్టే రియాక్ట్ అయ్యింది. కలకత్తా కోర్టు రియాక్ట్ అయ్యి ఇంత దారుణం జరుగుతుంటే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మీరు నవ్వుతారు. శ్రీరామనవమి బందోబస్తులో పోలీసులు బిజీగా ఉన్నారు సార్, అందుకని చెప్పి ఇక్కడ కంట్రోల్ చేయలేకపోయాము అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మర్డర్లు, మానభంగాలు జరుగుతూ ఉంటాయి. ఆ జడ్జి వీళ్ళకి మీతో కాదు కానీ BSF CRPF దించండి అని చెప్పి దించిపించి 144 సెక్షన్ పెట్టమని చెప్పిండు. అప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. ఈవెన్ 12వ తారీఖు కూడా కొంత ప్రొటెస్ట్ జరిగింది. కానీ ఈ BSF బలగాలంతా కూడా మోహరించిన తర్వాత జరంతా సలవడ్డది. 4 కంటే ఎక్కువ కలిసి కనబడితే కాల్ చేతులు ఎరగొడతామని 144 సెక్షన్ స్ట్రిక్ట్గా పెట్టిన తర్వాత అల్లర్లు ఆగినాయి. ఇంత జరిగిన తర్వాత మమతా బెనర్జీ 11th నైట్ ఆర్ 12th రోజు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే మనమంతా సామాజిక వర్గాలుగా మరి కొట్టుకోవద్దు, మనంతా కలిసిమెలిసి ఉండాలి, హిందువులు ముస్లింలు అల్లర్లు చేసుకోవద్దు అనే సెన్స్లో ఆమె సెంటెన్స్ రాసి దాంతో పాటుగా ఈ వక్ఫ్ బిల్ అయితే మంచిది కాదు కానీ మనం దీని మీద పోరాటం చేద్దాం కానీ ఇది మాత్రం అంటే ఈ కమ్యూనల్ వైలెన్స్ మాత్రం వద్దు అని చెప్పి సాగు కబురు సలగా చెప్పింది. అసలు ఆమె ట్వీట్లు చేయాలన్నా లేదంటే ఈ కంప్లీట్గా ప్రొటెస్ట్ని ఒక హ్యాండిల్లోకి తీసుకోవాలన్నా, ఇదంతా అంటే ఈ కమ్యూనల్ వైలెన్స్ జరగకుండా చూసుకోవాలన్నా,
అట్లా ఉంటుంది ఆమె గవర్నెన్స్. యాక్చువల్లీ కమ్యూనల్ వైలెన్సే ఆమె ఆయుధం, ముస్లిం ఓట్లే ఆమె సీట్లు. కమ్యూనల్ వైలెన్సే ఆమె ఆయుధము, కమ్యూనల్ వైలెన్సే ఆమె అధికారం. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ముస్లిమ్స్ హిందూస్ మధ్య గొడవలు పెట్టే ముస్లిం ఓట్లని తన సైడ్కి తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి, బీజేపీ అక్కడ స్ట్రాంగ్ ఆపోజిషన్గా తయారైంది. సో వాళ్ళ నుంచి ఓట్లు చీలకుండా ఉండాలంటే ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ జరగాలి, ముస్లిమ్స్ అంతా ఒకటి, హిందూస్ అంతా ఒకటిగా మారాలి. అప్పుడు వీళ్ళ ఓట్లని ఒక లీడర్ని పెట్టి ఓట్లు వేయించుకోవచ్చు, వీళ్ళకి ఒక లీడర్ని పెట్టి ఇటు ఓట్లు వేయించుకొని రెండింటి మధ్యలో పంచాయతీ చెప్పి రాజకీయ నాయకులు ఎట్లుంటో తెలుసు కదా, ఎక్కడ చేపలు పట్టాలనో అక్కడ చేపలు పడతారు అన్నట్టు. ఎక్కడ ఎంత గలీజ్లో ఉన్నా చేపలు పడతారు. అసంటోళ్ళు సాగు మీద శవాల మీద ప్రాణాలు ఎరుకున్న రకాలు అన్నట్టు. సో ఈ శవ రాజకీయము, ఈ మత రాజకీయం చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ పెట్టి ఇప్పుడు ఏంటంటే ముస్లిమ్స్కి బాగా సపోర్ట్ చేస్తారు. అక్కడ 30% ఆఫ్ క్రౌడ్ ముస్లిమ్స్ ఉంటారు. ఇది సరిపోయినట్టుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోహింగ్యాలకి, అంటే సీక్రెట్గా అక్కడ నుంచి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎట్లుంటుందో తెలుసు కదా, ఆగమాగం ఉంటుంది. అక్కడ నుంచి పారిపోయి వచ్చేటోళ్ళకి, లేదంటే అక్కడ నుంచి సేఫ్గా ఇండియాలో బతుకుదాం అనుకునే వాళ్ళకి, అండ్ ఇలాంటి వెస్ట్ బెంగాల్ లాంటి ప్రియారిటీ ఇచ్చే వాళ్ళకి ఇక్కడికి మెల్లగా బంగ్లాదేశ్కి బార్డర్గా ఉంటుంది కదా వెస్ట్ బెంగాల్. సో అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని ఇచ్చి వాళ్ళని ఒక మూక లెక్క తయారు చేసి వాళ్ళని ఆయుధంగా వాడుకుంటుంది మమతా బెనర్జీ. వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని తెలుసు. దాన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంటే ఇటు మమతా బెనర్జీ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు అన్నది విషయం తెలుసు. అండ్ బీఎస్ఎఫ్ వాళ్ళకి అక్కడ ఉండడానికి ప్లేస్ కూడా ఇవ్వలేదు మమతా బెనర్జీ గవర్నమెంట్. సో బీఎస్ఎఫ్ వాళ్ళని రానివ్వకుండా చూస్తుంది. ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ మమతా బెనర్జీ గవర్నమెంట్లో చూసినాం. మమతా బెనర్జీ గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడతాం? మెడికో రేప్ కేసు జరిగినప్పుడు కనీసం సరైన రియాక్షన్ లేదు ఆమె నుంచి. నాకెందులే పట్టలేదు అన్నట్టుగానే రియాక్ట్ అయింది. ఆ తర్వాత అందరూ పోరాటం చేసి అందరూ గట్టిగా అంటే అప్పుడు వచ్చి బయట నిలబడేది. అప్పటిదాకా బజార్లకు రాలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఈవెన్ ఆ మెడికల్ కాలేజీకి సపోర్ట్ చేసింది దొంగను బయటకు రానివ్వకుండా. అట్లాంటి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్తో పోలిస్తే మనందరి గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్స్ అని చెప్పాలి. అండ్ రీసెంట్గా ఒక పెద్ద స్కామ్ బయటపడ్డది. 26,000 మంది టీచర్ని ఎట్ ఎ టైం జాబ్స్ నుండి తీసేయాల్సిన అవసరం వచ్చింది. జాబ్కి కష్టపడి రాసిన వాళ్ళు పోయిర్రు, రాయకుండా ఈజీగా జాబ్లు ఎక్కిన వాళ్ళు పోయిర్రు. యాక్చువల్గా ఓఎంఆర్ షీట్లను కాలబెట్టి జాబు, అంటే అసలు ఎగ్జామే రాయని వాళ్ళకి దొంగతనంగా స్కామ్ చేసి వాళ్ళకి టీచర్ జాబ్లు ఇప్పించిండ్రు ఈ గవర్నమెంట్. దానివల్ల ఏమైంది? ఈ రోజు బయటపడ్డ తర్వాత కోర్టుకు పోతే కంప్లీట్గా వాళ్ళందరినీ తీసేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. 26,000 మంది జాబులు పోయినాయి, రోడ్డు మీదకి వచ్చారు. ఇలాంటి గవర్నమెంట్ అన్నట్టు. అంటే చేతగాని గవర్నమెంట్, దరిద్రపు గవర్నమెంట్. ఇంతకుముందు అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా, ఒక నిమిషం మాట్లాడి క్లోజ్ చేద్దాం. అమెండ్మెంట్ బిల్ వల్ల సగటు ముస్లింకి ఎటువంటి నష్టమైనా ఉందా అంటే, ఇప్పుడు మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ అమీర్ పాషా ఉన్నాడు భయ్, ఆయనకి సిద్దిపేటలో ఇల్లు ఉన్నది, ఆయనకి సొంతంగా క్యాబ్ నడుపుకుంటాడు, కారు ఉన్నది. అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఆ కారు ఆ ఇల్లు పోతాయా? పోవు. మా ఫ్రెండ్ యూసుఫ్ గారు ఉన్నాడు, వాడికి ఇల్లందులో ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఆ ఇల్లు పోతుందా? పోదు. ఇటువంటి నష్టాలు ఏం లేవు. మరి ఆ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్స్ ఏమైనా పోతాయా అంటే పోవు. యాక్చువల్గా వక్ఫ్ బోర్డు అనే దాని మీదకి వెళ్ళి చూసిందల్లా నాదే అని కొన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల, తాజ్మహల్ మాదే, లేదు రామ్ మందిరం మాదే, లేదంటే ఈ చెన్నైలో ఊరుకూరు మాదే, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల అవి మావే అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయడం వల్ల ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అవి లేకపోతే అత్యుత్సాహపడకపోతే అతి సర్వత్ర వర్జయిత అంటారు కదా, అత్యుత్సాహపడకపోతే ఇవన్నీ రాకపోయేది. అండ్ ఇంకోటి, దీనిలో చేంజెస్ ఏమైనా చేసిరా, ఆస్తులు తీసుకుంటారు అంటే లేదు. జస్ట్ సింపుల్గా ఏదైనా నీ ఆస్తి అని చెప్పాలి అని అంటే దానికి సంబంధించిన ప్రాపర్గా ఒక లెక్క, ఒక పత్రం ఉండాలి. కలెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం అని కొంతమంది గవర్నమెంట్ బాడీస్ని ఇన్వాల్వ్ చేశారు. అంటే మొత్తం అటానమస్గా ఉండి ఇది నాది అని అంటే అది వాళ్ళదే అయ్యి, లేదు అది నీది కాదు అది నాది అని నేను కొట్లాడాలి అంటే నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కానీ నేను ఓన్లీ వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్కి మాత్రమే పోయి కొట్లాడాల్సిన సిచ్యువేషన్. అంత మళ్ళీ వాళ్ళే ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి కొట్లాడాలి. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని బతిలాడో, మామాలో ఒప్పించో ఏదో రకంగా నా ల్యాండ్ నేను తీసుకొచ్చిన సిచ్యువేషన్ ఉంది. అలాంటివి ఉండకుండా పూర్తి అటానమస్ బాడీగా ఉండకుండా గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేశారు ఒకటి. అండ్ వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే ఆదాయము అసలు పేద ముస్లిం ప్రజలకు వస్తుందా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. రావట్లే. యాక్చువల్లీ దీనివల్ల నష్టపోయేది ఎవరు తెలుసా? ఈ వక్ఫ్ అమెండ్మెంట్ వల్ల ముస్లిం రాజకీయ నాయకులు అండ్ ముస్లిమ్స్కి కొంతమంది, అంటే చాలా కులాలు ఉంటాయి కదా మళ్ళీ ముస్లిమ్స్లో, అందులో హయ్యర్ క్యాస్ట్ వాళ్ళే కదా ఈ వక్ ల్యాండ్స్ అని చూస్తున్నారు. ఆ ల్యాండ్స్ చూసేటోళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే ఇష్టం ఉన్నట్టుగా యాక్చువల్గా వక్ కింద ఉన్న ల్యాండ్స్ అన్నిటిని రొటేషన్ చేసి రెంట్కి ఇచ్చో, ఇంకేదో డెవలప్మెంట్కి ఇచ్చో, దాని మీద వచ్చిన డబ్బుల్ని పేద ముస్లిమ్స్ మీద ఖర్చు పెట్టాలి, అది పద్ధతి. కానీ అది జరుగుతలేదు. అసలు అవి మీద ఆదాయమే రావట్లేదని చూపిస్తారు. లక్షల ఆదాయం వచ్చినా, కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా అక్కడ 0 ఆదాయం వచ్చింది. అంటే ఆ ప్రాపర్టీల మీద 1000 కోట్లు తీయచ్చు, వీళ్ళు సింపుల్గా 4 కోట్లు వచ్చినాయి, 5 కోట్లు వచ్చినాయి అని చెప్పి రాసేస్తారు లెక్కలలో. అది ఎవరు తింటున్నారు అనేది క్వశ్చన్ మార్క్. అవన్నీ లీగలైజ్ అవ్వడానికి ఈ అమెండ్మెంట్లో చేసిన కరెక్షన్స్ ఉపయోగపడతాయి. ఇది తెలుసుకోకుండా అసలు వక్ఫ్ బోర్డు వల్ల ముస్లిమ్స్కి అన్యాయం జరిగిందనే పాయింట్ మాత్రమే తీసుకుంటారు తప్ప ఇది ఏ ముస్లింకి అన్యాయం జరిగింది, రాజకీయ నాయక ముస్లింకి అన్యాయం జరిగిందా, వక్ఫ్ ల్యాండ్స్ అన్ని దగ్గర పెట్టుకునే అన్యాయం జరిగింది అనేది పాయింట్. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళని, పేదలని ఎగేస్తారు. ఎగేసి వాళ్ళు రెచ్చగొట్టి
బలిపశువులు చేస్తారు. హరిగోవింద్ దాస్ కానీ లేదంటే చందన్ దాస్ కానీ చనిపోయిండు అని చెప్పినాం కదా. దాంతోపాటు ఈ గొడవలలో కాల్పులలో పోలీసుల కాల్పులలో ఒక ముస్లిం అబ్బాయి 21 ఏళ్ళ అబ్బాయి కూడా చనిపోయిండు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏం క్లెయిమ్ చేస్తుందంటే మా ఓడు ఇంటికాడంలోని అనవసరంగా రెచ్చగొట్టి తీసుకొని పోయిర్రు, అనవసరంగా ఇప్పుడు లేకుండా పోయిండు. దీనికి కారణం వచ్చేసి ఈ ఎస్డిపిఐ లీడర్సే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఆ లీడర్సే కారణం, వాళ్ళే పట్టుకొని పోయిర్రు, మా కొడుకుని చంపేసారని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఈ అల్లర్లు చేయడం వల్ల అమెండ్మెంట్ బిల్లులు చేంజ్ చేసి వస్తాయా, దొంగతనాలు చేసి వస్తాయా, మర్డర్లు చేస్తే చేంజెస్ వస్తాయా? నీకు నిజంగా చేంజ్ రావాలంటే ఎక్కడ చేంజ్ రావాలి, ఏ పాయింట్లో రావాలి? చదువుకున్న వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ అమెండ్మెంట్ బిల్లు గురించి క్లారిటీగా తెలిస్తే, అది ఒక్క ఆస్తుల్ని ఎవరు ఎట్లా ఉపయోగించుకుంటారో తెలిస్తే, ఎటువంటి లీడర్స్ ఎట్లా గేస్తారో తెలిస్తే, పాపం ముస్లిమ్స్లో ఏం చేస్తారంటే చాలా మంది ఎందుకోసం పోట్లాడుతారో కూడా తెలియకుండా పోట్లాడుతున్న తీసుకొచ్చి పోరాటం చేపిస్తారు. అదే జరుగుతుంది. కొంచెం నాలెడ్జ్తో ఆలోచిస్తే అంతా క్లారిటీగా ఉంటుంది. సో ఇది మ్యాటర్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినా అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అక్కడ ప్రభుత్వం మారితే, అది కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా ప్రభుత్వం మారితే ఏమైనా మంచి రోజులు రావచ్చు వెస్ట్ బెంగాల్కి అని అనుకుంటున్నా. మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.